పితామహ పత్రిజీకి ఈ భూమి పైన వెలసిన మహాత్ములందరూ కూడా సాత్విక శుద్ధ సాత్విక గుణాలతో జీవించి వారు ఉన్నతోన్నతమైన యోగులయ్యారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆటం బాంబును కనిపెట్టిన వాడు కూడా శాకాహారి. అటువంటి వారు శాకాహారం తీసుకోవడం వల్లనే తమ బుద్ధిమాంద్యాన్ని తొలగించుకుని తమలోని దివ్యత్వాన్ని వెలికి తీసుకుని అత్యంత గొప్ప ఆవిష్కరణలు చేయడం వల్లనే ఈరోజు ప్రపంచం ఇంత ఆధునికంగా గొప్ప వైజ్ఞానిక స్థితిలో ఉంది. కానీ మనిషి తమో రజో గుణాలను వదలకుండా తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకి మనుషుల్లో ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలు శాకాహారాన్ని తీసుకున్నప్పుడు అవి వెంటనే అణిగిపోతాయి. మాంసాహారం తీసుకునే వాళ్ళ భావోద్వేగాలు అణిగిపోకుండా వాళ్ళలో కక్షలను కార్పణ్యాలను నీచ ప్రవృత్తిని రేపెత్తించడం వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి, టెర్రరిజం జరుగుతుంది. ఇప్పుడు కాశ్మీర్లో టెర్రరిజం జరిగి 26 మంది అమాయకులను వాళ్ళు పొట్టన పెట్టుకున్నారంటే వాళ్ళు తిన్న ఆహారం నీచమైన జీవనమే కారణం. కనుక పత్రిజీ ఈ భూమి మీదకి జంతు జాతిని కాపాడడం కోసమే వచ్చారు. వారు జ్ఞానం చెప్పడం అనేది సెకండరీ. అహింస పరమో ధర్మ, హింస అధమో కర్మ. అహింస హింస అధమో కర్మ. అహింస హింస అధమో కర్మ. అహింస పరమ ధర్మము, హింస అధర్మ కర్మము. హింస చూడో హంస పకడో అనే నినాదాన్ని పట్టుకుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమికి జన్మ తీసుకుని వచ్చారు. ధ్యానం వల్ల మనసు శూన్యమవుతుంది, పరిశుద్ధమవుతుంది. ఆ పరిశుద్ధమైన మనసులో బుద్ధి వికాసము చెంది జీవులను కాపాడడానికి తమ యొక్క శక్తియుక్తులన్నిటినీ కూడా పెడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అహింస శాకాహారానికి జ్ఞానాన్ని కలుపుకుని ఈ భూమిదికి పత్రిజీ వచ్చారు. దానికి తగినట్టుగా ఇంటింట పూరా ధ్యాన మందిరాలు ఉండాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని వారు స్థాపించారు. కనుక ఈ మార్గంలో మనం జీవిస్తూ అహింసని ప్రేరేపిస్తూ హింసని మనం తెగనాడుతూ ఈ భూమిపైన జంతు జాతినంతా కాపాడినప్పుడే మానవ జీవన వికాసం జరుగుతుంది. ఉదాహరణకు ఏనుగు ఈ సృష్టిలోనే అతిపెద్ద జీవి, అది శాకాహారి. గుర్రం శాకాహారి, ఆవు శాకాహారి, దున్న శాకాహారి, బర్రె శాకాహారి, మరి ఒంటె శాకాహారి, గాడిద శాకాహారి. ఇవన్నీ కూడా శాకాహారం తీసుకుని ఎంతో మానవుడికి సేవ చేస్తున్నప్పుడు మానవుడు మాత్రం